జగిత్యాల రాజకీయాల్లో ఇప్పుడు అందరి నోట ఒక్కటే మాట, సాల్వా ఎపిసోడ్. చల్గల్లో జరిగిన కేంద్రీయ విద్యాలయ భూమి పూజ విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమంగా నిలవాల్సింటే ఇప్పుడు ఆ కార్యక్రమం కంటే వేదికపై జరిగిన ఒక చిన్న సంఘటనే పెద్ద రాజకీయ చర్చగా మారిపోయింది. కొన్ని సెకండ్ల వ్యవధిలో జరిగిన పరిణామం ఇప్పుడు జిల్లాలోనే కాదు, రాష్ట్ర రాజకీయ వర్గాల్లో కూడా చర్చగా మారిపోయింది. ఇంతకీ అసలు అక్కడ ఏం జరిగింది? వెళ్లామా వచ్చామా అన్నట్లుండదు రాజకీయ నాయకుల ప్రోటోకాల్. మర్యాదల్లో ఏదన్నా తేడా వచ్చిందంటే అగ్గిమీద గుగ్గిలం అవుతారు, లేదంటే అలుగుతారు. హడావిడిలో ఏదో జరిగిపోయి ఉంటుందని సర్దుకుపోయే పరిస్థితే ఉండదు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ఓ కార్యక్రమంలో శాలువాల జాబితాలో ఎమ్మెల్యే పేరు మిస్ అయింది. చెల్గల్లో వేదికపై అతిథుల్ని శాలువాలతో సత్కరిస్తున్న సమయంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, ఇతర నాయకులందరికీ శాలువాలు కప్పారు. కానీ జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మాత్రం ఆ జాబితాలో కనిపించలేదు. ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రాజకీయ చర్చ ఒక్కసారిగా వేడెక్కింది. అసలిది అనుకోకుండా జరిగిన పొరపాటా లేక ఉద్దేశపూర్వకంగా చేశారా అన్న చర్చ జరుగుతోంది. జగిత్యాల జిల్లా చెల్గల్లో జరిగిన కేంద్రీయ విద్యాలయ భూమి పూజ కార్యక్రమంలో జరిగిన చిన్న ఘటన జగిత్యాల రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. ప్రజా వేదికలపై జరిగే ప్రతి చిన్న చర్యను కూడా రాజకీయ కోణంలోనే విశ్లేషించడం సహజం. అందుకే ఈ ఘటనను కూడా చాలా మంది అంత తేలిగ్గా తీసుకోవడం లేదు. ఈ వ్యవహారంలో బీజేపీ నాయకురాలు భోగ శ్రావణి వ్యవహార శైలిపై కాంగ్రెస్ నాయకులు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. మరోవైపు ఇదంతా నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ రాజకీయ వ్యూహంలో భాగమేనని ప్రచారం కూడా జరుగుతోంది. అయితే ఇక్కడ చర్చ వ్యక్తుల గురించి కాదు, ప్రజావేదికల మర్యాద గురించి. ప్రోటోకాల్ అనేది ప్రజలు ఎన్నుకున్న పదవికిచ్చే గౌరవం. అందుకే రాజకీయ ప్రత్యర్థులైనా ప్రజా కార్యక్రమాల్లో హోదాకు తగిన గౌరవం ఇవ్వాల్సిందే. ఎన్నికల్లో విమర్శలు ఉండొచ్చు, సభల్లో మాటల యుద్ధం ఉండొచ్చు, కానీ అభివృద్ధి కార్యక్రమాల్లో రాజకీయాలకు అతీతంగా వ్యవహరించడమే ప్రజాస్వామ్య సాంప్రదాయమని గుర్తు చేస్తున్నారు. చెల్గల్ సభావేదిక సాక్షిగా జరిగిన ఘటనలో మరో అంశం కూడా ఇప్పుడు చర్చకొస్తోంది. అదే వేదికపై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఉన్నారు, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఉన్నారు, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఉన్నారు, ఇతర కాంగ్రెస్ నాయకులు కూడా ఉన్నారు. అయితే ఎమ్మెల్యే సంజయ్ కుమార్కు శాలువా కప్పలేదనే విషయం అప్పుడే ఎందుకు గుర్తించి సరిదిద్దలేదనే ప్రశ్న వస్తోంది. వాళ్లు కూడా గమనించలేదా, చూసినా స్పందించలేదా అనే ప్రశ్నలు ఇప్పుడు కాంగ్రెస్ కార్యకర్తల నుంచే వినిపిస్తున్నాయి. రాజకీయాల్లో కొన్ని సందర్భాల్లో మాటల కంటే మౌనం ఎక్కువ సందేశాన్ని ఇస్తుందని అంటారు. ఈ ఘటన కూడా అలాంటి చర్చకే దారితీసింది. మరోవైపు ఈ ఘటన రాజకీయంగా ఎవరికి లాభం, ఎవరికి నష్టం అనే విశ్లేషణ కూడా సాగుతోంది. ప్రత్యర్థిని ఇబ్బంది పెట్టాలని చేసిన ప్రయత్నం చివరకు అదే ప్రత్యర్థికి సానుభూతి తెచ్చిపెట్టిందనే చర్చ కూడా జరుగుతోంది. సోషల్ మీడియాలో వైరల్ అయిన తర్వాత చర్చ మొత్తం ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ చుట్టూనే తిరిగింది. ఎమ్మెల్యేను కావాలనే అవమానపరిచారనే అభిప్రాయంతో సంజయ్ కుమార్కి ప్రజల్లో సానుభూతి పెరిగిందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అయితే ఈ మొత్తం వ్యవహారంలో అసలు నష్టపోయిందెవరు? బీజేపీనా, కాంగ్రెస్నా, ఎమ్మెల్యేనా అంటే అసలు నష్టపోయింది ప్రతిష్టాత్మక కేంద్రీయ విద్యాలయం ప్రాజెక్ట్. విద్యార్థుల భవిష్యత్తు, విద్యా అభివృద్ధి, కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టు గురించి మాట్లాడాల్సిన రోజు చర్చంతా శాలువా వైపు డైవర్ట్ అయింది. అభివృద్ధి వార్తను రాజకీయ వివాదం మింగేసిందనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. జగిత్యాల తెరచాటు రాజకీయాల్లో ఇది నిజంగానే ఒక సాధారణ పొరపాటా లేక చిన్న సంఘటన రూపంలో ఇచ్చిన రాజకీయ సందేశమా అనే ప్రశ్నకు కాలమే సమాధానం చెప్పాలి. జగిత్యాల జిల్లా చెల్గల్ గ్రామంలో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు ముందు స్థల కేటాయింపు విషయంలో కొంతకాలం రాజకీయ వివాదం నడిచింది. అధికార ప్రతిపక్ష నాయకుల మధ్య మాటామాటా పెరిగింది. కేంద్ర ప్రభుత్వం కేవీని మంజూరు చేసినప్పటికీ
చెల్గల్ వాలంటరీ వద్ద 2 ఎకరాల స్థలాన్ని మాత్రమే కేటాయించడం మొదట వివాదానికి దారితీసింది. స్థలం సరిపోదన్న బీజేపీ నాయకులు రాష్ట్ర ప్రభుత్వం పక్షపాతం చూపుతోందని ఆరోపించారు. చివరికి రాష్ట్ర మంత్రివర్గం ప్రత్యేకంగా జోక్యం చేసుకుని చెల్గల్లో కేంద్రీయ విద్యాలయం కోసం మొత్తం 5 ఎకరాల భూమిని కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. చివరికి భూమి పూజ చేయడంతో వివాదం సద్దుమణిగింది. అయితే కేంద్ర మంత్రి హాజరైన సభలోనే శాలువా వివాదం మాత్రం చర్చనీయాంశమైంది. నేటి రాజకీయాల్లో కొన్నిసార్లు గంటల కొద్దీ చేసిన ప్రసంగాల కంటే కొన్ని సెకండ్స్లో జరిగిన ఒక చిన్న సంఘటనే హైలైట్ అవుతుంది. ఒక శాలువా, ఒక కరచాలనం, ఒక మౌనం, ఒక చూపే పెద్ద రాజకీయ చర్చకు, అంతకు మించిన రచ్చకు కారణమవుతుంది. ఇప్పుడు జగిత్యాలలో అదే జరిగింది. శాలువా ఎపిసోడ్ యాదృచ్ఛికంగా మొదలై పెద్ద రాజకీయ అలజడిగా మారిపోయింది. ఇది కేవలం ఒక శాలువా కథ కాదు. ప్రజా వేదికలపై మర్యాద, ప్రోటోకాల్, రాజకీయ సంస్కృతి గురించి మళ్లీ చర్చకు తెరలేపిన సంఘటనగా మారిపోయింది.